ఇక మీరాబాయి చాను 3 ఏళ్ల విరామం తర్వాత నార్వేలోని పోర్ట్లో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొని తన సత్తా చాటింది. మహిళల 48 కిలోల విభాగంలో త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయి రజతంతో ముగిసింది. స్నాచ్లో తన మొదటి ప్రయత్నంలోనే మీరాబాయి 84 కిలోలు ఎత్తింది. అయితే తర్వాత 2 లిఫ్ట్లను 87 కిలోల వద్ద తడబడింది. దీంతో ఆమె పోడియం ఫినిషింగ్ కోసం పోటీలో ఉండడానికి క్లీన్ అండ్ జెర్క్లో 110 కిలోలకు పైగా ఎత్తాల్సి వచ్చింది. అయితే మీరాబాయి క్లీన్ అండ్ జెర్క్లో రాణించింది. 109 కిలోల దృఢమైన బరువుతో ప్రారంభించి 112 కిలోలకు 115 కిలోల లిఫ్ట్తో ముగించింది. మొత్తం 199 కిలోల బరువు ఎత్తి రజతం సొంతం చేసుకుంది. ఉత్తర కొరియాకు చెందిన రీ సాంగ్ గమ్ 213 కిలోల ఎత్తి వరల్డ్ రికార్డు సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మీరాబాయికి 2022 ఎడిషనల్లో విజయం తర్వాత ప్రస్తుతం ఇది 2వ రజత పతకం. మొత్తం మీద ఈ ఈవెంట్లో ఇది ఆమెకి 3వ పతకం. 2017లో జరిగిన ఈవెంట్లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఓవరాల్గా ఆమెకు ఇది 14వ అంతర్జాతీయ పతకం. తన ఖాతాలో 2021 టోక్యో ఒలింపిక్స్లో రజతం, కామన్వెల్త్ క్రీడల్లో 3 పతకాలు, కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 5, 2020 ఆసియా ఛాంపియన్షిప్లో 1 కాంస్య పతకం, 2016 దక్షిణాసియా క్రీడల్లో 1 స్వర్ణం ఉన్నాయి.